వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం దూసుకెళ్తున్నారు అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ఇక రంపచోడవరం నియోజకవర్గాన్ని గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ప్రచార రథంపై నుంచి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. మోదీ చంద్రబాబు ఆశీస్సులతో తాను గెలుస్తారనే నమ్మకం కలిగిందన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని నేతగా వైఎస్ జగన్ కొనసాగిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఇదేనా రాజకీయమని ప్రశ్నించారు. త్రిశూలంలాగా పనిచేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడగొడతామన్నారు. కూటమి నేతలంతా గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. నేను పవన్ కళ్యాణ్ గారి సభ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు వస్తారు. కాబట్టి ఈ రోజు చూస్తే ఇక్కడ గ్రామంలో ఉన్న సమస్య చెప్తున్నారు. ఏలేరు కాలువ పంటలకి నీరు ఇవ్వకుండా ఆఫ్ చేసేసారని చెప్తున్నారు. అది వెంటనే పునరుద్ధరిస్తాం. లిఫ్ట్ ఇరిగేషన్ మోహనాపురంది సమస్య ఎప్పటి నుంచో ఉంది. మేము 2014లో కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. కానీ 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేని పరిస్థితి. కేవలం ప్రజలు మోసం చేశారు. సో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి పూర్తి చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే 3, ఎంపీ కూడా 3వ నెంబరే. 2 బూత్లో 3వ నెంబర్. కృష్ణలో 3 పార్టీలు 3వ నెంబర్ పై మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు వేసి శిరీష దేవిని ఎమ్మెల్యేగా, అలాగే మీ బిడ్డలైన నన్ను మీరందరూ కూడా అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ